ఈ వారం స్నేహితుల సహకారం లభించడం వలన వృత్తి యందు లాభాలను పొందగలుగుతారు. వృత్తి వ్యాపార విషయాలలో ప్రతిరోజు మీ పర్యవేక్షణ చూసుకోండి. వీటి వలన వ్యాపారం లాభాల దిశగా పయనిస్తుంది. పెట్టుబడులు, బ్యాంక్ ఖాతాలు, బ్యాంక్ డిపాజిట్లు, లాకర్స్ మొదలైన వాటిని ప్రారంభించడానికి చాలా అనుకూలమైన సమయం చెప్పవచ్చు. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతాయి. భూ, గృహ, యంత్ర, వాహన సంబంధమైన విషయాలు సంబంధించినటువంటి లావాదేవీలు సానుకూలపడతాయి. తప్పనిసరిగా దూర ప్రాంతాల్లో జరిగే శుభకార్యాలు వెళ్ళవలసి వస్తుంది. వివాహ విషయంలో మీరు కోరుకున్న సంబంధం కుదురుతుంది. సంతానం వివాహం ఆలస్యమైనా మంచి సంబంధం వచ్చిందని సంతోషపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి కాలం ఆనందంగా గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో యువత ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. వ్యాయామం, యోగా, మెడిటేషన్ చేయడం వలన స్ట్రెస్ నుండి బయటపడగలరు. ప్రేమ వివాహం విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. పెద్దవాళ్ళ సలహాలు, సూచనలు చాలా అవసరం. కోపతాపాలకు దూరంగా ఉండండి, లేకపోతే జీవితంలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాజకీయ రంగంలో వారికి రాజకీయాల్లో అనుకోకుండా రాణించే అవకాశం ఉంది. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. కొత్త బాధ్యతలు చేపడతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉండి విద్య సానుకూలంగా సాగుతుంది. శరీర ఆరోగ్యం బాగుంటుంది. స్వల్పంగా మానసిక ఆందోళనలు ఉంటాయి. స్ట్రెస్కి గురికాకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అలాగే మేధా దక్షిణామూర్తి రూపు ధరించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 1, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం వివిధ ప్రదేశాలను, ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. అవసరమైన సహాయ సహకారాలు